రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఇలా అందరికీ ఎగనామం పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సీ, డిఏలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. 5 డిఏలు పెండింగ్ లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 6 నెలల్లోనే పీఆర్సీ ఇస్తా అన్నావు, మరి ఏమైంది? 22 నెలలైనా పీఆర్సీకి అతి గతి లేదు. హోంగార్డుల గురించి అయితే నువ్వు వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయనను? రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎంత పెంచింది అంటే 75 రూపాయలు పెంచాడు. పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు, ఉన్న సిపిఎస్ కు కూడా ఇవాళ మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. డబ్బే లేకపోతే పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. చివరికి రేషన్ డీలర్లు కూడా 3 తారీఖు నుంచి మేము రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు. మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలలో బయలుదేరిండ్రు. రైతులకు యూరియా లేదు, రైతులకు బోనస్ రాదు, నిరుద్యోగ భృతి లేదు. అందరి నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. కమిషన్లు దంచి వసూలు చేస్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఇక్కడ మాత్రం దంచి వసూలు చేస్తుంది. తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం.